ప్రస్తుతం వైసీపీ నుంచి టార్గెట్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే మాజీ మంత్రి విడదల రజని. అయితే విడదల రజనీని ఇప్పుడు పూర్తిగా టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఏసీబీ కేసులు కూడా నమోదు చేశారు, ఎఫ్ఐఆర్లో ఆమె పేరు చేర్చారు. ఈ నేపథ్యం ఆమె రియాక్ట్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో తనపై పెట్టుడు కేసులు నమోదవుతున్నాయి అంటూ రెడ్ బుక్ పాలనలో బాగా ఇదంతా జరుగుతుంది, వాస్తవానికి తనకే పాపం తెలియదంటూ తాజాగా ఆమె ఫైర్ అయ్యారు. ప్రధానంగా ఏసీబీ కేసుకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని, అతన్ని తాను ఎప్పుడు కలవలేదని, ఈ వ్యవహారం మొత్తానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దర్శకత్వం వహిస్తున్నారు అంటూ ఆరోపించారు విడదల రజని. 2020లో గురజాల డీఎస్పీ అలాగే సిఐలకు లంచం ఇచ్చి నాతో పాటు మా కుటుంబ సభ్యులు కాల్ డేటాను కూడా తీయించారు. ఈ విషయంపై అప్పట్లోనే నాటి సీఎం జగన్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రశ్నించారు. అప్పటి నుంచి ఆయన నాపై కక్ష పెంచుకున్నారు అంటూ ఇప్పుడు బయటపెట్టారు ఈ విషయం. అంటే వాస్తవానికి అప్పట్లో నరసరావుపేట నియోజకవర్గ అక్కడ ఎంపీకి ఇక్కడ చిలకలూరుపేట ఎమ్మెల్యేకి పొసగట్లేదు, పడట్లేదు అని వార్తలు వస్తే దాన్ని ఖండించారు. అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి. అబ్బెబ్బెబ్బే మా మధ్య ఏం లేదు, మేము అందరం చాలా బాగున్నాం, మా అందరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉందని చెప్పారు. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టారు. అప్పట్లో జగన్ ప్రశ్నిస్తేనంట, శ్రీకృష్ణదేవరాయలను ప్రశ్నిస్తే అప్పుడు ఆయన ప్రశ్నించినందుకు కక్ష పెంచుకున్నారు. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు విడదల రజని గారు బయటకు వచ్చి శ్రీకృష్ణదేవరాయలకి నాకు పడట్లేదు అని? ఎందుకంటే అప్పుడు పార్టీలో సమన్వయం మిస్ అవుతుంది, కోఆర్డినేషన్ మిస్ అవుతుంది అనే ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది. అందుకని ఆమె గీత దాటలేదు, సైలెంట్గా ఉన్నారు. ఇదే రాజకీయ పార్టీల్లో ఎవరైనా సరే అంతర్గత విభేదాలు నడుస్తే రచ్చ నడుస్తుంది. ఇప్పుడు ఈమె నియోజకవర్గం కాదు, రోజా నియోజకవర్గంలో కూడా అంతే. అక్కడ ఖచ్చితంగా అందరికీ తెలిసిన సీక్రెటే, పెద్దిరెడ్డి వర్గీయులకి ఆమెకు పడదాం అనేది. ఇద్దరు ఒకటే పార్టీ. ఇక్కడ కూడా అంతే, లావు శ్రీకృష్ణదేవరాయల వర్గానికి ఈమెకి పడదు, ఓపెన్గా కక్షలు. ఇలాగ కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే పార్టీ దెబ్బతింటుంది, సమన్వయం మిస్ అవుతుంది. పార్టీలో ఉన్న కార్యకర్తలు కొంతమంది అటు ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు. ఇప్పుడు ఆయన అటు వెళ్ళిపోయాడు టీడీపీలోకి, ఈమె ఇక్కడే ఉంది. ఇలాగే ఇప్పుడు మొత్తం నా మీద కేసు పెట్టారు కావాలని చెప్పి ఇప్పుడు కక్ష పెంచుకున్నారు అనేది. ఏది ఏమైనా మొత్తానికి తన మీద ఒకే ఫిర్యాదును పదే ఇప్పించారు 10 నెలలుగా. చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నాపై, జర్మనీలో ఉన్న నా మరిదిపై అక్రమ కేసులు పెట్టించారు, మా మావయ్య కారుపై దాడి చేయించారు, ఇప్పటికైనా పద్ధతిగా ఉంటే బాగుంటుంది అంటూ ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు మేరీ. అలాగే తాను కూడా ఒకవేళ అంటే ఏం కేసులు పెడతారో తాను కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఇండైరెక్ట్ హెచ్చరిక కూడా ఇచ్చారు. మరి రజనీ రివర్స్ అయ్యారు, తిరగబడ్డారు. కాకపోతే ఎంతవరకు ఈమె చేసిన హెచ్చరికలు ఒక రకంగా అల్టిమేటం జారీ చేశారు అవతల వాళ్ళకి. ఆ బెదిరింపులకి మరి అధికార పార్టీ భయపడుతుందా? ఈ మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటారా? చూద్దాం.